నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా? అదిగోండి హిల్సెరా, చిల్ చియర్ అండ్ సెలబ్రేట్. మా అక్క కొడుకు వచ్చాడో లేదో, గుర్రబెట్టి పడుకున్నాడు కూడా. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. ఆ కొండలు, చెట్లు, ఆ వాతావరణం ఆహాహాహా భలే ఉంది. భలే మంచి రోజు, పసందైన రోజు. మనకు తెలిసిన నంబర్ ఏంటి? 100. మొన్న కష్టపడి కట్టించామండి. చాలా బాగుంది. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఏమిటి ముచ్చుగొల? అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు. అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది. హలో అండి, వెల్కమ్ టు మేడమ్ అంతే యూట్యూబ్ ఛానల్. నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా? అదిగోండి హిల్సెరా, చిల్ చియర్ అండ్ సెలబ్రేట్. సో మా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి నేను, మా మదర్, మా అత్తమ్మ గారు, మా మావయ్య గారు, మా ఫ్యామిలీ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, అంతేకాకుండా నవీన్ అక్క వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరం కూడా ఒక మంచి ఫామ్ హౌస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మా పండగ చేసుకోబోతున్నాం అనమాట. అసలు ఆ ఫామ్ హౌస్ ఎలా ఉందో నేను మీ అందరికి చూపిస్తాను, రండి. భలే ఉంది కదా, సినిమాటిక్ స్టైల్లో. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు సిట్అవుట్ ప్లేస్, చిన్న చిన్న ఏమంటారు ఫంక్షన్స్ కానివ్వండి, లేదా మ్యారేజ్ ఫంక్షన్స్ అయినా సరే చేసుకోవాలి అంటే చాలా పెద్ద లాన్, చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు. అండ్ ఈ లుక్ మాత్రం నిజంగా ఒక మంచి హాలీవుడ్ స్టైల్ లుక్ అని నేను అనొచ్చు అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. మన రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో ఉందన్నమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ దానికంటే ముందు మీకు ఇల్లు చూపిస్తాను, రండి. సో ఇది కొత్తగా స్టార్ట్ చేశారనమాట. ఎంట్రీ వే కూడా భలే ఉంది. అందరు ఇలా ఎక్కలేరు కదా అని మీరు కంగారు పడొద్దు, మనకు వేరే ప్లేస్ కూడా ఉంది. బట్ మాకు ఇలా సరదా కాబట్టి ఇలా ఎక్కుతున్నాను. ఎంత పెద్ద ప్లేసో, ఆహా, చుట్టూరా ఖాళీ స్థలం, చెట్లు, కొండలు, ఆహా. బయట ఎలా ఉందో లోపల ఇంకా అద్భుతంగా ఉంది. అరే రే 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 ఈ సెటప్ అంతా మనకు సంబంధం లేదు, కావాల్సిన వాళ్ళ కోసం ఈ సెటప్. సో చిన్నప్పుడు నార్మల్గా అంటే చాలా సినిమాల్లో చూసాం, హాల్లో ఇలా మెట్లు దిగిన తర్వాత ఇలా ఫ్యామిలీ అందరు కూర్చొని చిల్లవ్వాలి, ముచ్చట్లు పెట్టుకోవాలి, తంబోలా ఆడుకోవాలనే కోరిక ఈ ఫామ్ హౌస్ ద్వారా తీరిందని అనొచ్చు. అసలు ఇక్కడ చూడండి, భలే ఉంది కదా. మా అక్క కొడుకు వచ్చాడో లేదో, గుర్రబెట్టి పడుకున్నాడు కూడా. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. ఎస్, ఇది నాకు చాలా బాగా నచ్చింది. తెలుస్తుందా మీకు స్టెప్స్ దిగి ఇలా రావటం? వావ్ కదా. సో చక్కగా ఒక 10-15 మెంబర్స్ కూర్చొని ముచ్చటేసుకోవచ్చు అబ్బా. అండ్ పార్టీ కావాల్సిన వాళ్ళు పార్టీ కూర్చేసుకోవచ్చు. అండ్ అలాగే డైనింగ్ ఏరియా కూడా చాలా ప్లెజెంట్గా అటు లాన్ని చూసుకుంటూ ఒక 10 మంది కూర్చునే విధంగా సెటప్ చేశారనమాట. అంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ సిటీ లైఫ్లో అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయాయి, ఇల్లులు చిన్నగా అయిపోయాయి, ముందు ప్లేస్ వెనకాల ప్లేస్ ఇవన్నీ పోయాయండి. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 మెంబర్స్, 25 మెంబర్స్, 50 మెంబర్స్ వరకు ఒకే దగ్గర ఉండి హ్యాపీగా మనం ఎంజాయ్ చేయాలంటే ఈ ఫామ్ హౌస్ అనేది ది బెస్ట్ కాన్సెప్ట్ అనమాట. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అందుకే ఈ మధ్యకాలం మేము అందరం ఒకే దగ్గర గ్యాదర్ అవ్వాలంటే ఫామ్ హౌస్కే వెళ్తున్నాం. అందులో ఇదైతే సూపర్గా ఉంది. అండ్ లోపల కూడా మీకు చూపిస్తాను రండి, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. టడడా. ఫ్యాన్ కూడా చూసారా, సూపర్గా ఉంది కదా. ఎనిమిది రెక్కల ఫ్యానా, నైస్.
ఇలాంటివి ఆల్మోస్ట్ ఇంకా మనకి 4 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. నైస్ కదా, మంచి వాల్పేపర్స్, బ్యూటిఫుల్ ఫ్యాన్ అండ్ ఇలాగే ఈ వ్యూ కూడా ఉంది. నైస్ కదా. అండ్ లాంగ్ మిర్రర్, మెయిన్ ముఖ్యంగా కావాల్సింది ఇదే. టాటా. అండ్ అలాగే అన్నీ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. స్టెప్స్ కూడా ఫొటోస్ దిగడానికి కానివ్వండి కంఫర్టబుల్గా చిన్న సైజులోనే ఉన్నాయి, ఒకవేళ పెద్దవాళ్ళు ఎక్కాలన్నా సరే. నైస్, రండి. అండ్ ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇదిగోండి అటువైపు చూస్తే ఆ కొండలు, చెట్లు, ఆ వాతావరణం ఆహాహాహా భలే ఉంది. భలే మంచి రోజు, పసందైన రోజు. బాగుంది కదా తల్లి. ఎస్, ఇంత చదువుకోవడం అనేది మనం చదువుకోం, కానీ ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళకి లేదా సింపుల్గా ఫోటోషూట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. హలో, మనకు తెలిసిన నెంబర్ ఏంటి? 100. దానికి డైల్ చేశాను. నైస్. అండ్ ఈ ప్లాంట్స్ కూడా ఎంత బాగున్నాయో, ప్రతి ప్లేస్ కూడా ఒక్కొక్క మూల కూడా ఎంత చక్కగా డిజైన్ చేశారు, ఈవెన్ ఫ్యాన్స్తో సహా. ఇక్కడ నిల్చొని కూడా ఎవరికి ఇబ్బంది ఉండకూడదని ఫ్యాన్స్ కూడా పెట్టారు. అండ్ అలాగే చెప్పాను కదండి ఇలాంటి బెడ్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయని. అండ్ విత్ బాల్కనీ. బా, నిజంగా మన ఫంక్షన్స్కి మాత్రం నిజంగా సూపర్గా ఉంది. పైన వాల్ సీలింగ్తో సహా, ఫ్యాన్స్తో సహా, వాల్ పేపర్స్తో సహా ఈ కేన్ థీమ్ అనేది నిజంగా అసలు ఎంత బాగా చేశారో నాకు చాలా బాగా అనిపిస్తుంది. సూపర్. ఓహో, సో కింద అంత పెద్ద లాన్ ఉంది. లేదు మాకు ప్రైవేట్గా ప్రైవసీగా కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ ప్లేస్ చూడండి, క్రేజీ. ఓ మై గాడ్. ఇదిగోండి మేము పార్టీస్ చేసుకునే వాళ్ళ కోసం ఈ ప్లేస్. కాఫీలు తాగే వాళ్ళు కూడా కూర్చొని కాఫీలు తాగి ఎంజాయ్ చేయొచ్చు మాలాగా. ఇక్కడ మళ్ళీ ప్రైవేట్ పార్టీ ప్లేస్. అండ్ అలాగే మంచి వ్యూ, ఆ కొండలు, చెట్లు, ఆహాహాహా భలే ఉంది కదా. అండ్ ఆపోజిట్లో ఏముందో చూపిస్తాను రండి. అండ్ అలాగే టెర్రస్ పూల్, ఆహాహా కిడ్స్కి కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇదిగోండి ఎంత పెద్ద పూలో, మంచిగా నేచర్ చూస్తూ హ్యాపీగా స్విమ్ చేసే వాళ్ళు స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ కదా. పార్టీ చేసుకునే వాళ్ళు పార్టీ, కూర్చునే వాళ్ళు అక్కడ కూర్చోడం, పూల్ వాళ్ళకి ఇక్కడ. అండ్ షవర్స్ కూడా ఉన్నాయి. నాకు నిజంగా భలే అనిపిస్తుంది పైన ఇలాగా. సో చుట్టుపక్కల ఎవరు లేరు, హ్యాపీగా ఎవరు చూస్తారన్న టెన్షన్ లేకుండా హ్యాపీగా పూల్లో మనం స్విమ్మింగ్ చేసుకోవచ్చు. మామూలుగా కిందే ఉంటే అందరూ ఉంటే కొంచెం సిగ్గేస్తూ ఉంటుంది ఆ స్విమ్ సూట్లో నా పర్సనాలిటీకి మేము దిగి చేయటం. బట్ ఇది బాగుంది. సో అలా 4 బెడ్రూమ్సే కాకుండా ఆల్మోస్ట్ కజిన్స్ కానివ్వండి, లేదంటే ఎవరన్నా సరే గ్యాంగ్ అందరూ ఒకే దగ్గర అదేంటి టైం ముచ్చట్లు పెట్టుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ పడుకోవాలంటే ఎన్ని బెడ్స్ ఉన్నాయో ఇక్కడ. పెద్ద హాల్, గేమ్స్ ఆడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా పడుకోవచ్చు. నైస్ కదా. అయ్యో ఇన్నే బెడ్రూమ్స్ ఉన్నాయా, మరి మేము సరిపోతామా లేదా అన్న టెన్షన్ లేదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 మంది. ఇంతే కాదండి, దీనికి అటాచ్డ్ ఇంకోటి ఉంది, చూపిస్తానండి. 15 మందికి హ్యాపీగా కంఫర్టబుల్గా ఏసీస్తో సహా, ఫ్యాన్స్తో సహా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. కాన్సెప్ట్ మాత్రం నాకు భలే నచ్చింది. ఈవెన్ బెడ్రూమ్లో షాండిల్స్ కూడా చూడండి, క్రేజీ. ఈ ఆట మనకు రాదు కానీ సినిమాలో చూసాక ఒకసారి ట్రై చేద్దాం. ఏదో షూటింగ్లో బిల్డప్ల కోసం అలా. వద్దంటవా? అంటే నీకు ఈ ఆట వద్దు, కామ్గా వాష్రూమ్ చూపించంటావా నన్ను? అవును, ఇంతమంది ఉన్నప్పుడు వాష్రూమ్ అనే థాట్ నందిని. ఇదేదో హాస్టల్లా ఉందే, కానీ హాస్టల్లో ఇంత మంచిగా పెడతారా? ఇదో ఎన్ని వాష్రూమ్స్ ఉన్నాయి చూడు, 4 వాష్రూమ్స్. కావాల్సిన సామాన్ అంతా ఇక్కడే పెట్టుకోవచ్చు. ఆహా నందిని, మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఒకే దగ్గర స్పెండ్ చేస్తే నిజంగా సూపర్ ఉంటుంది. అబ్బా, పండగలకి ఊర్లోకి వెళ్ళాలి అనేది చాలామంది వెళ్తూ ఉంటారు. మాలాగా ఊర్లు లేని వాళ్ళు ఇలా వెతుక్కుంటూ వస్తాం అనమాట. అలాంటి వాళ్ళు అందరూ ఒకే దగ్గర స్పెండ్ చేయాలంటే ఇది చాలా బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి, మరి కిచెన్ పరిస్థితి ఏంటి అని నాలాగా అడిగే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ కోసమే రండి.
పెద్ద పెద్ద ప్రెషర్ కుక్కర్స్, హాట్ ప్యాక్స్, దాని తర్వాత గ్యాస్ స్టవ్, ఇవి చిన్న వంటలే కదా. మరి పెద్ద వంటలకి ఇది గ్యాస్, అదిగోండి మొత్తం కుకింగ్కి సంబంధించినవి. చిన్న ఫ్యామిలీ నుంచి పెద్ద ఫ్యామిలీస్ వరకు ఎంతైనా కుకింగ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. కుక్కకి భయపడి ఆగిపోయినటువంటి నవీన అక్క. కుక్క అంటే అక్కకి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది చిన్నప్పుడు కాబట్టి భయం కాదు, రెండు అది. కానీ నవీన గారికి కుక్క అంటే భయం కాదు, భక్తి, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనురాగం అన్ని. సరే, వెల్కమ్ హోమ్ అక్క. నవీన గారు మొన్న కష్టపడి కట్టించామండి. చాలా బాగుంది. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అవి ఇది మంద అనుకుంటారు, విక్కీ పక్కకు తప్పుకోవయ్యా. నేను టోల్ గేట్ కట్టించా, డబ్బులు టోల్ గేట్ కట్టించాను. ఆ దాటి కూడా వచ్చేసి నేను కూడా కట్టానా? నేను ఆన్లైన్ కట్టానండి, అందుకే అది ఆన్లైన్ అక్క బోల్డ్ కడతారు. అందరి ఫర్ ద ఫస్ట్ టైం కష్టపడి ఒక బ్యాగ్ తీసుకొని వస్తుంది. హ్యాపీ. ఆహా, కిచెన్ల దగ్గర వేడి వేడి టీలు కాఫీల దగ్గర డిస్కషన్లు వస్తున్నాయి అనమాట. అరే ఎంత వాళ్ళని అరేంజ్ చేసినా మనకు మనం టీ కాఫీలు పెట్టుకుంటే ఆ సరదా వేరు. అక్కడ ఒక గ్యాంగ్ క్రికెట్ ఆడుతున్నారు, ఓ గ్యాంగ్ ఫోన్లో వీడియోలు తీస్తున్నారు. మా పాప ఏమో కైట్ ఎగరేస్తా అని కొద్దిసేపటి నుంచి కుస్తీ పడుతుంది. అదో ఇంకా చిన్నపిల్లలాగా. ఓ మై గాడ్, ఏం చేస్తున్నావు తల్లి? భోగి వంటలకు అక్కడ సిద్ధమైపోయింది. అండ్ అలాగే మా ఇద్దరు అక్కలు అక్కడ ముచ్చట్లు వేస్తున్నారు. మా ప్రతాప్ అయితే ఊరికే సన్నగా అవుదామని వాకింగ్ చేస్తున్నాడు అటు ఇటు. అది అవుదాం. పైకి ఒకరు పట్టుకుంటే ఎగిరేయచ్చు. క్యాంప్ ఫైర్ దగ్గర వీళ్ళందరూ గ్యాంగ్ ఎంజాయ్ చేస్తుంటే మన ఫ్యూచర్ వాళ్ళు బార్బిక్యూ చికెన్ కూడా వాళ్ళే మ్యారినేట్ చేసి వాళ్ళే తెచ్చి మరీ ఇదిగోండి చేసిస్తారు. వేరే దగ్గర అయితే మనమే చేసుకుంటాం, మనకు ఆప్షన్ వదిలేస్తారు. బట్ మేమే చేసిస్తామంటే యూ పీపుల్ ఎంజాయ్ అయినట్టుగా వదిలేసారు. థ్యాంక్ యూ, చాలా బాగుందండి. వావ్, ఇదిగోండి. ఏమండి ఇక్కడ చూసారా ఒకసారి? ఎవరైనా వస్తారా? ఇది బాగుంది, ఇగో నేర్చుకోరా మీరు. రండి ఒకసారి. వీళ్ళు పండగ పనిలో ఉన్నారనమాట, పండగ చేసుకుంటున్నారు. అమ్మా జై బజ అవ్వదు, నాకు అవ్వదు. విక్కి దీన్ని తిప్పుదూరా. ఓ, అంత బలం కావాలా దానికి? శివని నీలాంటి దాన్ని నా చుట్టూ తిప్పుకున్నాను. ఈ తిప్పలు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే మా ఆయన బయటికి వెళ్ళి పనులు చేస్తున్నాడు ఇంట్లో తప్ప. ఎవరికి చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. నాకు నలుపంటే ఇష్టం అండి. శివాని ఓ మాడిపోయిన చికెన్, అది బార్బిక్యూ అండి, మాడే ఉంటది. ఇప్పుడు నేను తిప్పకపోయినా నిజంగా మాడిపోయింది ఇక్కడ చూడు. కాకపోతే ఇది తెలిసి నిజంగా తిప్పపోయి ఉంటే ఇది బార్బిక్యూ అయ్యేది కాదు, బ్లాక్ బిక్యూ అయ్యేది. బ్లాక్ అయ్యేది. బాగుందా శ్రీయాన్? చేస్తావా బార్బిక్యూ? ఎంత కష్టపడుతుందో శ్రీయాన్. బా లేదు వాళ్ళ కష్టాన్ని నేను. రండి బాబు రండి, 30-40 బార్బిక్యూ, 30-40 రండి బాబు రండి. ఏమిటి ముష్టిగొల? అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు. 30-40 బార్బిక్యూ, 30-40 డిస్కౌంట్ ఉందండి? 40-30 ఇస్తామండి. ఇవో ముఖ్య ఎక్స్ట్రా అండి. అలానే ప్రజలందరిలో కూడా నాకు అర్థమైందమ్మా, మా ఆయన బయటికి వెళ్ళకి ఏమేమి పనులు చేస్తున్నాడు ఇప్పుడు తెలుస్తుంది. 30-40 బార్బిక్యూ నేషన్. రండి రండి. ఇక్కడ సెటప్ చూడండి, లాన్ లో చక్కగా చాపేసి కూర్చోబెట్టి. అండ్ అలాగే వైరల్ వంటల ఛానల్ నుంచి మా ఉషాక చికెన్ కూర వండుతుందబ్బా మా కోసం. చికెన్ కూర కానీ వాళ్ళ స్పెషల్ పుదీనా కొత్తిమీర ఏం లేదు,
అయినా కానీ మనం ఇక్కడ రౌండ్ టేబుల్ వేసుకుని కూర్చొని ఎవరక్క లేవు అంది, అన్ని ఉన్నాయి లోపల తెచ్చియాలా? పుదీనా కొత్తిమీర లేదు, ఉంది, ఫ్రిడ్జ్ లో ఉంది. లేదన్నాడు ఇప్పుడు అబ్బాయి. తినేవాళ్ళు తింటున్నారు, అక్కడ పార్టీలు చేసుకునే వాళ్ళు పార్టీలు చేసుకుంటున్నారు, వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. క్రికెట్ ఆడుతున్నారు. ఆడవాళ్ళందరూ ఇక్కడ ముచ్చట వేసుకుంటూ కూర్చున్నారు కింద చక్కగా. మగాళ్ళందరూ అక్కడ వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళు ఇక్కడ వంట కార్యక్రమాలు. అరే రే 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 భలే ఉందప్పా. Come on, Vidya. You. Vidya. అబ్బా బాబా బాబా, పిల్లల కన్నా దారుణంగా అద్భుతంగా ఆడేవే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మినిమా, హ్యాపీ 50th బర్త్డే. అక్క చెప్పక, ఓన్లీ 39 అని చెప్పు. ఓ షట్ షట్, ఓన్లీ 39 అని చెప్పు. ఒరిజినల్ లేదు. హ్యాపీ 39 టు యూ. హ్యాపీ ఓకే, ఓ హ్యాపీ బర్త్డే టు యూ. అక్క ఇయర్ నుంచి అయినా ఆంటీ అని పిలుస్తా అక్క, ప్లీజ్. నన్ను ఒక్కదాన్నే ఆంటీ అని పిలుస్తావు కదా. ఏరా, నాకన్నా పెద్దదాని అయి ఉండి నా బిడ్డతో అక్క అని పిలిపించుకోవడం ఏం బాలేదు రీ. అది ఎవరు మాట్లాడుతున్నారండి ఇక్కడ? సరే నందిని, కమాన్ అటాక్. బర్త్డే గిఫ్ట్ ఇచ్చేయి. నీలిమా ఆంటీ హ్యాపీ బర్త్డే. బర్త్డే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే నీలిమా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే నీలిమా గారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. ఒక అక్క వర్క్ అయిపోయింది, ఇంకో అక్క కూర్చుందమ్మా డ్యూటీకి ఆమ్లెట్లు వేయడానికి. ఏ విద్యా, ఏ చెల్లి ఆమ్లెట్ అడిగిందని చెప్పి దబ్బ అక్క వెళ్ళి ఆడ కూర్చొని ఆమ్లెట్లు వేస్తుంది. లేదు, మొగుడు కోసం అన్ని అరేంజ్ చేయాలి. మొగుడు పిల్లలు ఇప్పుడు కొట్టుకున్నారు ఒక చిన్న ఇష్యూలో. నా ఆమ్లెట్ అనే ఒక రీజన్ తో మొగుడికి అన్ని అరేంజ్ చేసి పెడుతుంది. ఓ మై గాడ్, ఏది నిజం ఇందులో? ఆప్షన్ ఏనా ఆప్షన్ బీనా? రెండు నిజమే, ఏం ఒప్పుకున్నా కష్టమే. ఏ విద్య, ఇక్కడ నుంచి ఆమ్లెట్ అక్కడికి ఇస్తా. నేను అది ఇంటికి తీసుకోదాం అనుకుంటున్నా. ఆ గరిట నువ్వు కిచెన్ నుంచి హాల్లోకి ఇచ్చేస్తావా? నాకు అసలే లేవడానికి కూర్చొని బద్ధకం కదా, డైరెక్ట్ తీసి చేయొచ్చు. లేకపోతే ఆ నుంచి వీడికి తీసి ఏ విద్య అంది ఒకసారి చూద్దాం. గుడ్ మార్నింగ్ అక్క, విష్ యూ హ్యాపీ సంక్రాంతి. ఆల్రెడీ టైం 7 అయింది, దా కిందకి దిగు. అవునా, ఓకే దా అలా కష్టపడి దిగు. మేము లేచి పిల్లల్ని లేపడానికి వెళ్తున్నాం. గ్యాంగ్ అంతా ఇప్పుడు అక్కడ రూమ్లో పడుకున్నారు. 6 గంటల వరకు నిద్రపోలేదు, ఇప్పుడు మేము లేపేస్తున్నాం. ఇలాంటి రూమ్స్ ఉండడం వల్ల కజిన్స్ అందరూ ఇలా పడుకోవడానికి ఎంత బాగుంటుంది. ఈరోజు నైట్ ఇక్కడ పడుకుందాం అందరం. హలో, గుడ్ మార్నింగ్ శ్రేయాస్, విష్ యూ హ్యాపీ పొంగల్. ఈ దుప్పటి కప్పుకున్న మహానుభావుడు ఎవరు? అభి, గుడ్ మార్నింగ్, హ్యాపీ పొంగల్. ఏ హాయ్ వన్, నేను ఆల్రెడీ లేచావా? గుడ్ మార్నింగ్, హ్యాపీ పొంగల్. వీళ్ళిద్దరు ఎవరో తెలుసుకోవచ్చా ఇక్కడ? హ్యాపీ పొంగల్ రా. ఎవరు అయిపోయి వీడియోలో వచ్చేసింది. శ్రేయాస్ మీద మంచి ఇంప్రెషన్ అంతా పోతుంది శ్రేయాన్ మీది. ఎవరు లేస్తలేదని చెప్పి శ్రీవాణి యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు 4th వరల్డ్ వార్. వసీకరణం. పిల్లలందరూ ఓన్లీ శ్రీవాణి మాట వినాలి. అది శ్రీయాన్ గడికి వర్తిస్తుంది ఇప్పుడు. కమాన్ శ్రీయాన్, అయిపోయి. అయ్యా సుసు పోసుకుంటుండు శ్రీయాన్ గారు. అయిపోయి
కొత్త బెడ్షీట్గా లోపలికి ఇంకట్లేదు పై సుస్సు నువ్వు ఇక్కడంతా తడిచిపోయింది. నువ్వు తడిచిపోయింది చూడు. ప్యాంట్ కూడా తడవలే ఇంకా. అవునా? తడవలేదంటే నేను తడుపు. లేకడం ఫస్ట్ మా అక్క డ్యూటీలు మా అక్క అయితేనే ఉంటాయి. రా అమ్మా మమ్మీ నా కోసం గ్రీన్ టీ. ఓ మై గాడ్, ఏం జరుగుతుంది ఇక్కడ? పొద్దున్నే మిక్సర్ ఫామ్ హౌస్లో మంచి టిఫిన్ పెట్టారు. ఆర్గానిక్గా టేస్టీగా చాలా బాగున్నాయి. ఇడ్లీలు, వడలు, దోశలు. నాకు మాట్లాడే గ్యాప్ కూడా అవుతుంది ఒకటి, అంత టేస్టీగా బుక్కులు చదువుకోలేదు కానీ ఇక్కడ ఉన్నాయి కదా ఆ సెటప్ దగ్గర మాత్రం వెళ్ళి బుక్కులు తీస్తున్నాం. చదువుకునేటోళ్ళు కూడా అంత సిన్సియర్గా చూపించుంటారా? పుస్తకాలు కనపడంగానే అగో అది వాడికి బుక్కులు కాదు, అక్కడ పెట్టిన బుక్కులు, కామిక్ బుక్కులు. మేమందరం ఇంత ఇది చేస్తుంటే మా ఆయన మాత్రం పడుకున్నాడు, ఇంకా లేగను కూడా లేగట్లేదమ్మా, గుర్రు పెట్టి మరీ పడుకున్నాడు. అనుభవించు రాజా పుట్టింది పెరిగింది. ఇందాక వరకు విద్య తెచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రిప్ కాఫీకి బన్నీ అండ్ అలాగే శ్రేయస్. సూపర్. నందిని చూసి నేర్చుకోవే. ఆహా, నందిని ఏమో ఈ టైంకి లేచి తింటుంది, వీళ్ళు కాఫీలు పెట్టుకొని వచ్చారు అబ్బాయిలు. కాఫీ టడా నందు. చాలా బాగుందిరా రే శ్రేయస్, పన్నీ నైస్. ఎలా ఉంది? ఎవరేం మాట్లాడలేదండి? నాకైతే నచ్చిందమ్మా చాక్లెట్. వీళ్ళ పిల్లలకి ఫిక్స్ ఇంక ఇల్లే వంటలు. శ్రేయానికి నేర్పించాలి ఇంకా. మీ బాబాయ్ దోసేయండి రా. చలికాలంలో ఎండలో మిట్ట మధ్యాహ్నం వచ్చాము, అయినా చల్లగా వణకొస్తుంది. మామూలుగా లేదండి బాబు. మమ్మల్ని చూసి వాళ్ళందరూ చూడండి అటెన్షన్ ఎట్లా, 5 మగాలని అటెన్షన్ మా ఆయన ఫోటో కోసం అని పిలిచి పాప మామూలు డ్రెస్ నేను నీళ్ళలో దోస్తాడు. అయ్యో అనవసరంగా వచ్చా పైకి, అలా ఇప్పుడు అనవసరం వచ్చాను. రేపు జీవితంలో అందరూ పైకి రావాలి. నీళ్ళలో దోస్తావు. సో నేను నవీన అక్క రెడీ అయిపోయాం. అండ్ అలాగే ఆహా అక్క చక్కగా చీర కట్టుకొని నగలు వేసుకొని ఏమన్నా రెడీ అయ్యావా అక్క? అక్క వాళ్ళ అక్క తెద్దామా. ఫైనల్ ఇప్పుడు సంక్రాంతిలో అనిపిస్తుంది. ఎస్. సో ఇక్కడ ఇదిగోండి చక్కగా పాలు పొంగించడానికి కూడా రెడీ అయిపోతుంది. వెల్కమ్. లిప్స్టిక్ పెట్టుకొని వస్తున్నాం, నేను వీడియో తీస్తున్నానని. అరే మొత్తం క్యాప్చర్ చేశాను రా విజయ, మొత్తం క్యాప్చర్ చేశా. వెల్కమ్ విజయ, వెల్కమ్ టు మేడం అంతా యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బద్రీ. నీకు మామూలుగా ఎఫెక్ట్ ఇవ్వట్లేదు నేను. ఎఫెక్ట్ ఇది. హ్యాపీ సంక్రాంతి. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ చల్లని సాయంత్రం వేళ అక్క ఎందుకు ఇంత నీరసంగా తయారైందంటే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి రండి అయ్యా బాబు టైం అయిపోతుందన్నా సరే పాలు మొంగిద్దామన్నా రావట్లేదు, అందుకే కలిసిపోయి. ఆ లైట్ ఏమో ఫెయిల్ అవుతుంది. అబ్బా బాబా కమాన్. మేము పొద్దున 6కి లేచి ఇంత బాగా రెడీ అయినప్పుడు ఏంటో నైట్ డ్రెస్ లోంచి బట్టల్లోకి రావా? ఇంకా నైట్ డ్రెస్ లో ఉంటే ఎట్లా? 5:30కే లేచి రెడీ అయిన యంగ్ బాయ్. సరే అందరికంటే ఫస్ట్ స్నానం చేసి పగలా సాయంత్రం చెప్పా. ప్రతిరోజు సాయంత్రం 5:30కి లేచి రెడీ అవుతారు, బట్ ఈ రోజు మాత్రం పగలు 5:30కి లేచారు. ఓకే ఇదిగోండి చక్కగా మేము పొంగల్ చేయడానికి పాలు పొంగించడానికి ఇక్కడ రెడీగా ఉన్నాం అనమాట. అందరు రెడీ అయ్యి. సో వీళ్ళ ఫ్యామిలీలో ఒకరు మిస్సింగ్, మా ఫ్యామిలీలో మా పాప అక్కడ ఇంకా రెడీ అయ్యి రావాలి. మా ఆయన నా కోసం వీడియో తీస్తున్నాడు అండ్ మిగతా వాళ్ళందరూ కూడా రెడీ. బట్ ఆడవాళ్ళ కార్యక్రమం కాబట్టి ఫస్ట్ మనం చేసేద్దాం. కానీ ఇది మగవాళ్ళతో కలిసి కూడా చేయాలి తెలుసా, కాకపోతే వాళ్ళు సహకరించట్లేదు కాబట్టి మనం చేసేద్దాం. సార్ కలవండి మగవాళ్ళు రండి. మామూలుగా ఆడవాళ్ళు పాలు పొంగేయాలి, మగవాళ్ళు
తర్వాత పొంగిన పాలు తినాలా? మేం పొంగేలు తర్వాత చెప్తాం, ఫస్ట్ మీరు పాలు పొంగేయండి. సూపర్. ఆడవాళ్ళు లిప్పి పెడుతున్నారు, మగాళ్ళు పాలు పోస్తారు. సో అబ్బాయిలు పాలు పొంగిస్తున్నారు అనమాట. Yes. Happy Sankranti to all. Happy Sankranti to all. పిల్లలు ఆడుతున్నారు, ఇక్కడ ముగ్గులు అవుతున్నాయి. మా ఆయన మాత్రం అక్కడ సోలోగా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్క, హలో అన్న. వావ్, మా అందరి కోసం చూడండి, సంక్రాంతి స్పెషల్. హలో ఉషా అక్క, మా మేడం అంతే ఛానల్కి వెల్కమ్. ఏం వండుతున్నారు? మటన్ కర్రీ, చికెన్ ఫ్రై. వావ్, చూడు ఏయ్ మావాడు సొంత పాకెట్ మనీ తెచ్చుకున్నాడు తంబోలా ఆడడానికి. మటన్ కర్రీ చేస్తున్నారక్క. నేను మటన్ తిన్ను, నేను మిస్ అయిపోతున్నా. షెట్, అందుకే నీకోసం చికెన్ కూడా చేస్తున్నా. నేను వండుతున్నా టేస్ట్ బాగుంటుంది. మా అత్తమ్మ ఫీల్ అవుతుంది. మా అత్తమ్మ ఎన్నిసార్లు అడిగినా తినకుండా మీరు వండితే తిన్నానంట. లేదు, చాలా బాగుంది, నైస్. మీకు ఇట్లా వండితే ఇష్టం కదా, ఇట్లా బయట అందరు కనిపించకుండా. నాకు తెలుసు అక్క, మా ఇంట్లో అది ప్లేస్ లేదు. నేను దీని గురించి లేదు, ప్లేస్ ఉన్నా లేకుండా కాదు, ఇలా అందరు కనిపిస్తూ ఉండడం అనేది ఒక సరదా. కిచెన్ లో అన్నా కానీ కాదు, ఇక్కడే ఎందుకన్నా అందరితో పాటు తెలుసు అక్క ఈ ఫీలింగ్. అందరు కనిపిస్తూ ఉంటే ఎంత వండుకుందాం. అవును. రూమ్ లో అందరు ఇక్కడ కూర్చొని ఒకరే రూమ్ లో ఉండాలంటే పిచ్చి లేచిపోతుంది. అవును, చేయబుద్ధి కాదు అట్లా. తెలుసు, ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా ఎన్ని వెరైటీస్ అన్నా తెలుసు ఉండాలి. నెక్స్ట్ తంబోలా గేమ్. అందరు కలిసి తంబోలా సో ఇప్పటివరకు తంబోలా ఆడేమన్నమాట. నేను ఒక్కరు కూడా గెలవలేదు ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఏ వాస్తులో కూర్చున్నాను, ఏ ఫేసింగ్ లో కూర్చున్నాను సరే కాదు, నీ వాస్తు కంటే నీ పక్కన మీ అక్క వాస్తు పెద్దగా అయిపోయింది కాబట్టి నీ వాస్తు అక్కడ దోచుకుంది. ఈయన మాత్రం ఆడతలేడమ్మా తంబోలా. ఎందుకంటే మీరు తంబోలా ఆడట్లేరు? నా టికెట్ నందినికి ఇచ్చారు ఆడమని. అయినా రండి, మీ అదృష్టం లేక ఇక్కడ మీ ఫ్యామిలీ ఓడిపోయింది. నా టికెట్ నందినికి ఇచ్చారు అనమాట. గెలిచింది అనుకోండి టికెట్ అంతా నేను లాగేసుకుంటాను నా టికెట్ అని. ఓడిపోయింది అనుకోండి మొత్తం తిట్లు నాకే ఇచ్చారు. నేను గెలిచాం ఓడిపోయాము. అడ్డంగా ఓడిపోయాం. నువ్వు అసలు అడ్డంగా ఇలాగని ఫస్ట్ మీద అడ్డంగా కూర్చున్నారు, అందుకే గెలవలే. ఓకే, మీ కూతురు టికెట్ ఆమె కొనేసుకుంది, ఇప్పుడు మీ ఇద్దరు టికెట్ కొనుక్కోండి. అమ్మకుంది టికెట్, నాన్న నువ్వు కొనుక్కో. జీవితంలో మొట్టమొదటిసారి శ్రీవాణి ఓడిపోయింది కాబట్టి కసితో ఆడుతుంది ఇప్పుడు పక్కనే కూర్చొని. కసి ఎలాంటి కసి? నా టికెట్ కాదు, రావాలని ఆడుతుంది అది. నా టికెట్ దాని టికెట్ పెట్టుకొని. నందిని, నా పాతిక నాకు ఇచ్చేయి. ఇప్పుడు నందిని ఫస్ట్ రో గెలిచిన శుభ సందర్భంలో 150 రూపాయలే నీకు. అఫ్ కోర్స్ నా పాతిక అనుకో. ఆడిన 2 గేమ్లకి 100 గెలిచేసుకుంది. ఏయ్ చెప్పరా. ఓకే 23 ఓకే 42 ఓకే 64 ఓకే 76. ఏ చూపిరా, స్లిప్ చూపిరా. యు టేక్ బ్రో, లుక్ హియర్ బ్రో. ఓకేరా డాడీ అందరికి ఒక సినిమా చూపించడానికి నవీనకు అక్కడ కష్టాలు పడుతుందమ్మా. ఈ ప్రొజెక్టర్కి
ప్రైమ్ని ఎలా కనెక్ట్ చేయాలి అని. ఓ నవీనక్క సాధించావుగా. యూ! యూ! కనుమ స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్తో స్టార్ట్ అయిపోయిందబ్బా. వాళ్ళందరూ తినేసాక నేను లాస్ట్ దోశలు వేసుకొని తింటున్నాను నేను అంటే. ఇందుకు మళ్ళీ చెప్పాలి, నేను ఒక్కదాన్ని తింటున్నట్టు ఉంటుంది వీడియోలో. మా అందరికి పెట్టకుండా తింటుంది అసలు